హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? హేమ్చంద్. ఓకే. కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో ట్రైలర్ చూసారా మీరు? చూసారు. నచ్చిందా మీకు ట్రైలర్? నచ్చింది. ఎందుకని? ఎందుకంటే ఇట్స్ ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్ అండ్ పప్పు కూడా ఉన్నాడు మాకు. ఓకే, మీరు వైఎస్ఆర్సీపీ మీరు సపోర్టర్? ఎస్, నాట్ వైఎస్ఆర్, జై అమర్. ఎస్. ఓకే, ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి పప్పు వడ్డిస్తున్నట్టు ఒక సీన్ ఉంది సినిమాలో. ఆ సీన్ మీద మీకు ఒపీనియన్ ఏంటి? అది కావాలని మన ఆర్జీవి గారు కావాలని పప్పు పెట్టారు? పప్పు కావాలని ఎందుకు పెడతాడా? పెట్టాడు కదా, ఏదో ప్రేమతో పెట్టాడు పప్పు. అది సాటర్డే అయితే ఆర్జీవి గారు లోకేష్ బాబు గారి మీద ప్రేమతో చంద్రబాబు నాయుడు గారి చేత పప్పు వడ్డిస్తున్నారంట. అదే ప్రేమతో. సాటర్డే అంటే అందుకు పప్పు వడ్డిస్తున్నారంట. కాదు, ఇప్పుడు ఆయన కావాలని పప్పు అని ఇంటిమేట్ చేయలేదు. పప్పు ఎవరు అసలు? ఇప్పుడేం మీరు ఇందాకే అన్నారు పప్పు అని, ఇప్పుడు పప్పు ఎవరు? అంతే కదా. పప్పు ఎవరు? పప్పు నారా లోకేష్. మరి ఇప్పుడే నారా లోకేష్ పప్పు అంటున్నారు, మళ్ళీ పప్పు ఎవరని అడుగుతున్నారు. కన్ఫ్యూజ్ చేస్తున్నారండి, ఈయన కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు. కాదు కానీ నెక్స్ట్ కొంచెం చెప్పండి. ఇప్పుడు ఆర్జీవి అందరితోని నేను కావాలని పెట్టలేదు అని అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యింది అంటున్నారు. కానీ చాలా మంది ఏమంటున్నారంటే కావాలని ఆర్జీవి లోకేష్ గురించి ఇండైరెక్ట్ గా చెప్పారని ఉంది. అవునా? ఇండైరెక్ట్ గా ఎందుకు చెప్తారు? డైరెక్ట్ గా చెప్పుకున్న పర్లేదు, ఇండైరెక్ట్ గా మేము అమ్మని అనుకుంటా. ఆర్జీవి ఇండైరెక్ట్ గా చెప్పాడు, కావాలని పెట్టాడు. ఆర్జీవికి భయం లేదు. ఆర్జీవి కావాలని పెట్టా అంటారు. ఓకే, మీకు సినిమాలో బాగా నచ్చిన క్యారెక్టర్, ట్రైలర్లో చూడగానే బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరిది? ఎవరు బాగా షూట్ అయ్యారు అనుకుంటున్నారు క్యారెక్టర్? వాళ్ళ క్యారెక్టర్ షూట్ అయిన వాళ్ళు ఎవరు? క్యారెక్టర్కి అయితే పవన్ కళ్యాణ్ షూట్ అవ్వలేదు, బట్ కాకపోతే పవన్ కళ్యాణ్ కార్లో నుంచి లాగడం కొద్దిగా పవర్స్గా ఉంది. నెక్స్ట్ కొద్దిగా మరి కామెడీగా ఏంటంటే చంద్రబాబు నాయుడు వడ్డించడం. నెక్స్ట్ ఇంకేముంటే అలా ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు, ట్రైలర్లో జస్ట్ చూసినవి. ఎవరి క్యారెక్టర్ బాగా షూట్ అయింది అనుకుంటున్నారు అందరిలో? బాగా షూట్ అయింది అయితే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ బాగా షూట్ అయింది. అయింది. కేఏ పాల్ మీద మీ ఒపీనియన్? కేఏ పాల్ తెలిసిందే కదా, కమెడియన్. కేఏ పాల్ క్యారెక్టర్ బాగా పండిస్తుంది అంటారా? చాలా బాగా పండిస్తుంది. ఓకే, ఫైనల్గా మూవీ రిలీజ్ అయితే హిట్ కొడుతుందా, ఫ్లాప్ అవుతుందా? సూపర్ హిట్ అని చెప్తున్నారు. సరే చూద్దాం. థ్యాంక్స్ బ్రో. హాయ్ బ్రో, మీ పేరు? శివ. ఓకే, కమ్మరాజ్యంలో కలపరేట్లు చూసారా ట్రైలర్? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ట్రైలర్ చాలా బాగుంది. అందులో పప్పు వడ్డించడం సీన్ హైలైట్ బాగా నచ్చింది. అందరికీ పప్పు సీన్ ఎందుకు అంత బాగా కనెక్ట్ అయింది? అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే నారా లోకేష్ ఛానల్కి నిక్ నేమ్ ఒకటి ఉంది పప్పు అని. సింబాలిక్గా పప్పు వడ్డించడం చూపించాడు. అందులో ఏముంది అంటే ఇప్పుడు ఆర్జీవి గారు నేను నారా లోకేష్ని ఉద్దేశించి నేను తీయలేదు, నార్మల్గా పప్పు పెట్టాను, పప్పు వచ్చింది అంటున్నారు కదా, అది అలాగే అంటున్నారా లేదా నిజంగా పప్పు పెట్టారా? పప్పు అని అందరికీ తెలుసు, కానీ చెప్పం కదా, ఆయన కూడా అంతే. ఓకే, నేను డైరెక్ట్గా చెప్పింది ఏంటంటే ఆర్జీవి గారు కావాలనే పెట్టారు కానీ చెప్పలేదు అంటున్నారు. నెక్స్ట్ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరిది సినిమాలో? బాగా నచ్చిన క్యారెక్టర్ వైఎస్ఆర్ది బాగా సూట్ అయింది. ఇంకా సిబిఎన్ కూడా బాగా సూట్ అయింది. పవర్ స్టార్ది మాత్రం నాకు నచ్చలేదు, ఎందుకంటే కొంచెం సన్నంగా ఉన్నాడు, మనోడు అంత స్ట్రెంత్ లేదు. ఎస్, అంతే. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నచ్చలేదు. మీకు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నచ్చలేదు అంటున్నారు, ఎందుకని నచ్చలేదు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్? బేసిక్గా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్. ఓకే, పవన్ కళ్యాణ్ ఒకలా ఉంటాడని మేము ఊహించుకుంటాం, కానీ సినిమాలో అంతలా ఉండడని మా ఒపీనియన్. కొంచెం నెగిటివ్ చూపించాడు, పాజిటివ్ చూపించాడు తెలియదు, కానీ ఆ క్యారెక్టరైజేషన్ మాత్రం ఏం లేదు. సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారా, ఫ్లాప్ అవుతుంది అనుకుంటున్నారా రిలీజ్ అయ్యాక? హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆర్జీవీ వీఆర్ ఆర్జీవీ ఫ్యాన్స్, వీ లవ్ ఆర్జీవీ. ఓకే, థ్యాంక్ యూ. సినిమాలో ట్రైలర్లో చూపించినప్పుడు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసే క్యారెక్టర్ మీద అభ్యంతరాలు తెలియజేస్తూ కొంతమంది దాని మీద మాట్లాడాలనుకున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు కత్తి మహేష్ గారు ఆ డైలాగ్ పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తున్నారు కదా, అది అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు అలా పెట్టాలనుకున్నారు కత్తి మహేష్ గారు? రామ్ గోపాల్ వర్మ థాట్స్ ఏంటి, అది మాకు ఇంకా క్లారిటీ లేదు. సో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ పాజిటివ్గా ఉంటుందని సినిమా చూద్దాం అనుకుంటున్నాం. మనం ఇక్కడ చూసినట్టయితే ఆర్జీవి గారు ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా ఫ్యామిలీకి కానీ క్వైట్ ఆపోజిట్, వాళ్ళంటే పడదు ఆయనకి. సో ఆయన పాజిటివ్గా తీస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఏం చెడ్డ చేయలేదు కాబట్టి, ఆయన ఉన్నట్టు తీస్తారు కాబట్టి, ఆయన అన్నీ కరెక్ట్గానే పెడతారు కాబట్టి మేము ఆశిస్తున్నాం. సో ఒక్క డైలాగే చిన్న కాంట్రవర్సీగా ఉంది, అరెస్ట్ చేస్తా అన్నారు కదా,
సో దాని మీద కొంచెం చిన్న సినిమా చూస్తే క్లారిటీ వస్తుందని. అరెస్ట్ చేస్తారన్న దాని మీద మాత్రం మీకు అభ్యంతరం ఉంది. మిగతా అది ఆ డైలాగ్ కూడా కత్తి మహేష్ గారు చెప్పడం అది ఇంకా బాధాకరంగా అనిపిస్తుంది ఫ్యాన్స్ అందరికి. కత్తి మహేష్ గారు ఆ డైలాగ్ చెప్పడం వల్ల చాలా బాధాకరంగా ఉందంటున్నారు. కానీ వీళ్ళంతా ఆర్జీవీ సపోర్ట్ చేస్తూ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు. ఒక పవన్ కళ్యాణ్ గారు దాని మీద మాత్రమే వీళ్ళు విభేదిస్తున్నారు. ఇంకేమైనా తెలుసుకుందాం. ఏంటి మీకు కూడా అదే అభిప్రాయమా? ఆ అరెస్ట్ చేసే విషయం నిజమా అబద్ధమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంటే నిజ జీవితంలో అది నిజంగా జరుగుతుందా? డైలాగ్ ఎవరన్నారు? కత్తి మహేష్ గారు స్థానంలో అది ఎవరన్నారు? నిజంగా అరెస్ట్ చేయడం అనేది జరుగుతుందా? అవన్నీ తెలుసుకోవాలి ఇంకా సినిమాలో. దాని గురించి వచ్చారు. అంటే ఇప్పటిదాకా కూడా మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేసే పరిణామాలు కూడా లేవు. అది ఎందుకు పెట్టి ఉండొచ్చు అని మీ అభిప్రాయం? మీరు ఎందుకు పెట్టి ఉండొచ్చు అనుకుంటున్నారు? అదే ఎందుకో తెలీదు. నాకు తెలిసి అలాంటిది ఏమైనా ఫ్యూచర్లో కూడా జరగచ్చేమో. చూడాలి ఏం జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు ఈ సీన్ మీద? ఆ సీన్ కత్తి మహేష్ గారు చెప్పడం అసలు నచ్చలేదు. ఎందుకంటే పవన్ స్టార్ అనేది చాలా మంచి ఆయన. నేను ఫ్యాన్ అనే కాదు, ఆయన అందరికీ తెలుసు పవర్ స్టార్ చాలా మంచి ఆయన అలాంటి పనులు ఏం చేయలేదు, అరెస్ట్ చేసేందుకు పనులు ఏం చేయలేదు. అలా అన్నారంటే ఆర్జీవీ ఏదో అనుకుని ఉంటారు. అదేంటనేది ఇంకా తెలియదు. మూవీ చూసి తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.